ఉపాధి హామీ కూలీలకు రైతన్నలకు మోదీ ప్రభుత్వం మరో శుభవార్త తీసుకొచ్చింది. ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సరికొత్త పథకంతో ఎనలేని ప్రయోజనాలు తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ అంటే కేవలం గొయ్యిలు తవ్వటం మాత్రమే. పైగా చేసిన పనికి డబ్బులు ఎప్పుడో నెలల తర్వాత వచ్చేవి. ఆస్తులు సృష్టించకపోగా వర్షం వస్తే రోడ్లు కొట్టుకుపోయేవి. కానీ ఇప్పుడు మోదీ గారు ఆ వైఫల్యాల స్మారకాన్ని దేశ ప్రగతి ఇంజిన్లా మారుస్తున్నారు. త్వరలో రాబోతున్న కొత్త వికసిత్ భారత్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్ చట్టం 2025 ద్వారా ఇకపై 100 రోజులు కాదు, ఏకంగా 125 రోజుల పనిని చట్టబద్ధంగా కల్పించబోతున్నారు. అంతేకాదు, గతంలో లాగా నగదు కోసం 15 రోజులు ఎదురు చూడాల్సిన పని లేదు. ఇకపై వారం వారం పేమెంట్లు నేరుగా మీ ఖాతాలో పడతాయి. ముఖ్యంగా పంట కోతల సమయంలో కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడకుండా హార్వెస్ట్ పాజ్ అనే కొత్త విధానాన్ని తెస్తున్నారు. ఇది రైతులకు మరియు కూలీలకు ఇద్దరికీ మేలు చేస్తుంది. నూతన చట్టంలో పల్లెలను ప్రగతికి కొమ్మలుగా మారుస్తూ మోదీ గారిది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని